హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మనం వంచన అనే ఒక స్టోరీ గురించి తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది అని కోరుకుంటున్నానండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏమే రెడీ అయ్యావా? టైం అవుతోంది, 5 నిమిషాల్లో పెళ్ళివారు వచ్చేస్తారు. నీవెప్పుడు ఇంతే ఆలస్యానికి వెంట పెట్టుకొని తిరుగుతుంటావు. నీ సింగారం ఆపి అమ్మాయిని రెడీ చెయ్యి అని కేక వేశాడు. సరేలేండి, మిమ్మల్ని కట్టుకున్నప్పటి నుండి నన్ను వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నారు. ఆలోపే పెళ్లివారు రానే వచ్చేశారు. అందరినీ వరవరరావు ఆహ్వానించి ఇంట్లో కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి భార్యతో స్వీట్స్ పంపాడు. ఇరు కుటుంబ పరిచయాలు చేసుకున్న కాసేపటికి నందినిని కుందనపు బొమ్మలా రెడీ చేసి తీసుకొని వచ్చారు. నందినికి 22 సంవత్సరాలు, చాలా అందంగా ఉంటుంది. బీటెక్ పూర్తి చేసింది. పెళ్లి కొడుకు నవీన్ నందినిని చూడగానే నచ్చింది అని చెప్పడంతో అమ్మాయిని కూడా వరవర్రావు లోపలికి తీసుకెళ్ళి నీకు ఇష్టమేనా అని అడిగాడు. నందిని తనకు ఇష్టమేనని చెప్పడంతో కట్న కానుకలు మాట్లాడుకొని సంబంధం ఒప్పుకున్నారు. పాపం పెళ్లి జరిగిన తర్వాత ఏమవుతుందో తెలియని నందిని తల్లి మంచి సంబంధం వచ్చిందని సంబరపడింది. అనుకున్న సమయంలోనే పెళ్ళైపోయింది. శోభనం రోజు నందినిని నవీన్ తన బిగి కౌగిట్లో బంధించి రాక్షసంగా ప్రవర్తించాడు. సుకుమారంగా పెరిగిన నందిని భర్త ఏం చేస్తాడో అర్థం కావడం లేదు. వింత చేష్టలతో, వికారమైన పనులతో తనను అనుభవిస్తున్నప్పుడు ఏదో మృగం తనను వెంటాడుతోంది అన్నట్లుగా భావించింది నందిని. ఏమి చేయలేని నిస్సహాయతలో ఆ రాత్రి గడిచిపోయింది. పొద్దున్నే తల్లి ఎదురొచ్చి అమ్మాయి ముఖం చూసి అంత సవ్యంగా జరిగింది కదా అన్నట్లు పలకరించింది. నందిని మౌనంగా తల కిందకి దించుకోవడంతో సరే సిగ్గుపడకు, వెళ్ళి స్నానం చేయి, నేను టిఫిన్ రెడీ చేస్తాను అంది. అలా రోజు తన భర్త సిగరెట్లతో తన శరీరాన్ని కాల్చడం, పట్టిఘాట్లతో బాధించడం పరిపాటి అయిపోయింది. ఆ బాధను అంతా దిగమింగుకొని 2 నెలలు గడిపిన తరువాత ఇంకా తట్టుకోలేక తల్లితో అసలు విషయం చెప్పేసింది. కూతురు బాధ తట్టుకోలేక వెంటనే నందిని తల్లి భర్తతో విషయం మొత్తం వివరించింది. భర్త అల్లుడితో గొడవ చేసి నువ్వు మనిషివేనా లేక మృగానివా అని, మా బిడ్డ నీ దగ్గర ఉండదు, విడాకులకు సిద్ధంగా ఉండు అని చెప్పేశాడు. ఒక 10 రోజుల తర్వాత నవీన్ అత్తవారింటికి వచ్చి ఇక మీదట అలా ప్రవర్తించనని అత్తామామల పాదాల మీద పడగానే సరే ఇదే ఆఖరిసారి, మనిషిగా ప్రవర్తించి బాగా చూసుకో అని నందినిని మళ్ళీ కాపురానికి పంపారు. 2 రోజులు సున్నితంగానే చూసుకున్న నవీన్ 3వ రోజు 2 స్నేహితులను తీసుకొని వచ్చి నాది ఒక చిన్న కోరిక ఉంది. మనమిద్దరమే రోజు రాత్రి గడపడం నచ్చలేదు. నా స్నేహితులు కూడా వచ్చారు. నలుగురు కలిసి ఆనందంగా గడుపుదామని నందినిని బలవంతం పెట్టి 3 కలిసి నందినిని అత్యాచారం చేశారు. ఆ అవమానం తట్టుకోలేని నందిని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. నవీన్ 2 స్నేహితులను పోలీస్ అరెస్ట్ చేసి కోర్టుకి హాజరుపరిచారు. ఆ కేసు 2 సంవత్సరాలైనా జరుగుతూనే ఉంది. కూతురు మరణం తట్టుకోలేని వరవరరావు దంపతులు పిచ్చివారై వీధులు బడి తిరుగుతున్నారు. అలా ఒకరోజు రాత్రి ఫుట్పాత్పై పడుకొని ఉండగా లారీ వారిపై దూసుకెళ్లడంతో 2 కాళ్ళు విరిగిపోయాయి. స్థానికులు ఆసుపత్రిలో చేర్పించడంతో పిచ్చి ఆసుపత్రిలో వారి జీవితాలను గడుపుతున్నారు. ఇంకా న్యాయస్థానంలో కేసు నడుస్తూనే ఉంది. ఎప్పటి వరకో మరి. ఈ ప్రపంచం అంతమయ్యేంత వరకు సాగుతూనే ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.